ఫిబ్రవరి-మార్చిలో పాకిస్తాన్ యూఏఈలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో సరికొత్త వివాదం చెలరేగింది. భారత ఆటగాళ్లు ఆతిథ్య దేశమైన పాకిస్తాన్ పేరుతో జెర్సీలు ధరించడం లేదు. అంతేకాకుండా కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్, ఫోటోషూట్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్కు కూడా వెళ్లడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ముందు కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్, ఫోటోషూట్ ఈవెంట్లను పాకిస్తాన్లో కాకుండా దుబాయ్కి మార్చాలని బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ని అభ్యర్థించింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్కు అంగీకరించడంతో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ టోర్నమెంట్కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో పాల్గొనే జట్టు తమ క్రికెట్ కిట్లపై ఆతిథ్య దేశం పేరును ముద్రించడం ఆనవాయితీ. భారత జట్టు కిట్లపై పాకిస్తాన్ పేరును ముద్రించేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పినట్టు తెలిసింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రోటోకాల్ ప్రకారం ట్రోఫీలో పాల్గొనే జట్లు అన్ని తమ కిట్లపై ఆతిథ్య దేశం పేరును తప్పనిసరిగా ముద్రించాలి. కానీ బీసీసీఐ దీనిని వ్యతిరేకిస్తోంది. ఇక బీసీసీఐ తీరును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తప్పుబట్టింది. బీసీసీఐ దీనిని రాజకీయం చేస్తుందని, ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. భారత్ తన మ్యాచ్లను దుబాయ్లో ఆడుతుందని, కాబట్టి ఆతిథ్య జట్టు పేరును కిట్లపై ముద్రించాల్సిన అవసరం లేదని బీసీసీఐ అంటోంది. భారత జట్టు జెర్సీపై ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ అని మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. 8 జట్ల టోర్నమెంట్ ఫిబ్రవరి 19న ప్రారంభమై మార్చి 9న ముగుస్తుంది. ఈ పోటీలోని 15 మ్యాచ్లు దుబాయ్, కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికలపై నిర్వహించనున్నారు.